మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు రైతులకే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక పని అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదలకు ఏదైతుందో 400 నుంచి 600 రూపాయల వరకు కరెంటు బిల్లు రావడం చూసి అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి 200 ఉచిత విద్యుత్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 20 ఏళ్ళుగా గన్పూర్ చీకట్లో ఉన్న ఇప్పుడు టెక్నికల్గా మరియు సాంకేతికంగా కూడా వెలుగుల వైపు వెళ్తుంది. ఎందుకంటే మన గన్పూర్ నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్లు, 6 33/11 అయితే ఒకటి 132 kV సబ్స్టేషన్ ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి మన గన్పూర్లో అందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది, అర్హులైన వాళ్ళందరికీ. అందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ తరఫున మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడగగానే గన్పూర్కి 7 సబ్స్టేషన్లు మనకి ఇవ్వడం మామూలు విషయం కాదు. దాదాపు 62 కోట్ల అభివృద్ధి పనులకి ఈరోజు మనకి తన బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాకే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. కాబట్టి గత సంవత్సరం 3500 ఉంటే ఈ సంవత్సరం 2000 ఇందిరమ్మ ఇండ్లు మనం ఇవ్వబోతున్నాము. రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పోరాడుతూనే పేదలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతూ మీ ఆశీర్వాదం కోసం ఎప్పుడు మీ ముందుంటుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లానే ఆశీర్వదిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గన్పూర్కి 1400 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది, అదే కాకుండా ఇప్పటికి 2.5 సంవత్సరాలే పూర్తయింది. రానున్న ఇంకో 2 సంవత్సరాల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు మనం ఎంతో చేసుకుందాము. గన్పూర్ని చాలా వేగవంతంగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రానున్న రోజులలో ఇంకో నెలలో మనకి SIR రాబోతుంది. ఆ SIRలో కూడా మీ ఓట్లు ఏది కూడా పోకుండా చూసుకోండి. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో స్థానిక లేదా నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకి అధికారంలో ఉంది, లేదా వేరే చోట్ల రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా SIR పేరు చెప్పి ఉన్న ఓట్లను కూడా తీసేసి వాళ్ళు గెలవడానికి కుట్ర పన్నుతున్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును మీరందరూ కాపాడుకోండి. మీ ఓటు ఉందో లేదో చూసుకొని SIRలో తప్పకుండా మీ ఓటు నమోదు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు